అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఈ దినభాగము డిసెంబర్ 14 చదువుచున్నాను. ఇదిగో, శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనము. శత్రువుతో పోరాడుటకు బలమైన విశ్వాసము గొప్ప ఆత్మీయ ఆయుధంగా ఉండును. ప్రార్థన చేయుటకు మనకు బలమైన విశ్వాసము అవసరము. ప్రాముఖ్యముగా సాతాను పేతురును శోధించినట్లు తరచుగా మన విశ్వాసమును కూడా బలహీనపరచును. ప్రభువు ఇలాగు సెలవిచ్చెను, సీమోను సీమోను, ఇదిగో, సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. లూకాసు వార్త 22వ అధ్యాయము 31-32 వచనములు. సాతాను యొక్క తంత్రములను యేసుక్రీస్తు ముందుగానే ఎరిగినవాడై సీమోను విశ్వాసము బలపరచబడినట్లు బలమైన ప్రార్థన ఆయుధమును వాడెను. ప్రార్థన చేయనప్పుడు మనం ఎటువంటి రమ్యమైన పదములు వాడినను బలమైన విశ్వాసం లేని ఎడల ఫలితముండదు. మన విశ్వాసమును బలహీనపరచుటకు సాతాను మన జీవితములను గొడ్డుబారినవిగా ఉంచును గనుక మనము ప్రార్థన చేయనప్పుడు, ప్రభువా, నా విశ్వాసమును బలమైనదిగాను జీవము గలదిగాను ఉంచుమని వేడుకొనవలెను. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడినట్లు దేవుని యందు మనకు విశ్వాసం ఉండవలెను. మార్జిన్లో దేవుని యొక్క విశ్వాసమును కలిగి ఉందుము అని ఉన్నది. అనగా మన యందు నివసించుచున్న యేసుక్రీస్తు ప్రభువు మనకు బలమైన విశ్వాసమును అనుగ్రహించునన్నదియే. యేసుక్రీస్తు మనలోనికి వచ్చుట ద్వారా బలహీనమైన మన విశ్వాసము బలమైనదిగా చేయబడి సాతానును గద్దించి బంధించుటకు సహాయపడును. మరి యొక్క ఆత్మీయ ఆయుధము చీకటి శక్తులను బంధించుటకు నేర్చుకున్నటియే. శత్రువు మనపై దాడి చేసినప్పుడు మనము వాని ఆయుధమును ఎరగవలెను. లేని ఎడల ఆ దాడి సాతాను వలన కలిగినదో కాదో మనము ఎరగము. కొన్ని దాడులు మనుషుల నుండి మరికొన్ని సాతాను నుండి కలుగును కనుక వాటిని గుర్తించేడి గ్రహింపు కలిగి ఉండవలెను. అప్పుడు మాత్రమే వాటిని ఎదుర్కొని అంధకార శక్తులను బంధించగలము. దీని కొరకు విశ్వాసము ఏకత్వము అవసరము. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనము. సంఘముగా అంధకార శక్తులను బంధించు ఇట్టి గొప్ప ఆధిక్యతను కలిగి ఉన్నాము. బహుకొద్ది మంది సేవకులు, సంఘములు, విశ్వాసులు మాత్రమే ఇట్లు బంధించగలుగుతున్నారు. కొందరైతే మంత్రముల వలె మాటలు వల్లించెదరు గాని సాతానును బంధించడి అధికారము కలిగి ఉండలేరు. మొట్టమొదటిగా మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారమును కలిగి ఉండవలెను. మనము ఓడిపోయిన జీవితములు జీవించుచు సాతానుకు చోటిచ్చుచు, ప్రభువా, అంధకార శక్తులను బంధించుము అని ప్రార్థించినను ఎట్టి క్రియ జరగదు. మన జీవితంలో సాతానుకు చోటు ఇవ్వకుండిన ఎడల మనము బంధించినప్పుడు బంధించబడును. ఒకసారి మేము బహిరంగ సువార్తకు వెళితిమి. పరిచర్య ఆరంభించినప్పుడు మా గొంతులు బొంగురు పోయినట్లు ఉండెను. అటు పిమ్మట కొన్ని నిమిషములకు పూర్తిగా పోయాను. అప్పుడు ఇది శత్రువు దాడి అని గుర్తించి వెనుకకు వెళ్లి రాత్రి అంతయు ప్రార్థన యందు గడిపితిమి. మరుసటి దినమున మా గొంతులన్నీ స్పష్టంగా ఉండెను గనుక విశ్వాసము, ఏకత్వము, ఐక్యత కలిగి ఉండుట ద్వారానే శత్రు కార్యములను బంధించగలము. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.